హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఎవరైనా కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ముందుగా వీడియోలోకి వచ్చేద్దాము. ఇది శ్రీరామనవమి రోజు నేను తీసిన వీడియో అనమాట. నాకు అప్లోడ్ చేయడానికి టైం అయితే కుదరట్లేదు, వీడియోస్ తీస్తున్నా కానీ అప్లోడ్ చేసే టైం కుదరట్లేదు. అందుకని చెప్పేసి కొత్తగా షెడ్యూల్డ్గా అప్లోడ్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాను. షెడ్యూల్ ప్రకారం చేస్తే ఏ రోజు ఏది చేయాలో అదైతే వచ్చేస్తుంది అనమాట. ముందుగా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. శ్రీరామనవమి రోజు మేము ద్వారకుంటలో ఉన్న రామాలయంకి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చి నేను 6 years అయింది. ఎప్పుడూ కూడా నేను రాముల వారి కళ్యాణాన్ని వీక్షించలేదు. ఇక్కడికి వచ్చాను కానీ అంతకుముందు కూడా నేను ఎప్పుడు కూడా రాముల వారి కళ్యాణాన్ని నేను చూడలేదు. మా ఇంటి దగ్గర కూడా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా రామాలయం ఉంది. కానీ ఎప్పుడు నవమి రోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని పూజా ప్రసాదాలు అయితే తీసుకుని వచ్చేసే వాళ్ళం. పానకం, వడపప్పు ఇలా తీసుకుని వచ్చేవాళ్ళం. కానీ కళ్యాణాన్ని దగ్గర నుంచి చూడటం అయితే ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం అనమాట, నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం రాముల వారి కళ్యాణాన్ని చూస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. మా పిల్లలతో, మా ఫ్యామిలీతో కలిసి స్వామివారి కళ్యాణంలో పాల్గొనటం ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం దేవుడి కార్యక్రమాల్లో పాల్గొనము. దేనికైనా కానీ రాసిపెట్టి ఉండాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏముందిలే అని చెప్పేసి. అలా కాదు, మన చేతులతో అంటే స్వయంగా మనం కూడా ఒక పాత్ర పోషించిన వాళ్ళుగా ఉన్నాము అంటే దానికి ఎంతో కొంత అదృష్టం ఉండాలి. స్వామివారి పిలుపు లేనిది, అనుగ్రహం లేనిది ఆయనకి జరిగే కార్యక్రమాల్లో మనం పాల్గొనటం అనేది అసాధ్యం అనమాట. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం ఓన్లీ ప్రేక్షకులం మాత్రమే. ఈరోజు స్వామివారి తలంబ్రాలు కలిపే దాంట్లో కూడా నేను ఒక పాత్రనైతే పోషించానమాట. స్వామివారికి స్వయంగా అందరితో పాటు నేను కూడా తలంబ్రాలు కలిపే అవకాశం, ఆ స్వామివారికి పోసే తలంబ్రాలలో నేను కూడా భాగంగా అయినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలీదు ఇంటి దగ్గర నుంచి స్వామివారికి తలంబ్రాలు బియ్యం తీసుకెళ్ళాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే ఆ ఊరు కాదు కాబట్టి నాకు తెలియదు అనమాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ముందుగానే చెప్పారు. ముందుగా స్వామివారి కళ్యాణాన్ని అయితే ప్రారంభించి కంకణాలు అయితే కడుతున్నారనమాట స్వామివారికి. లోపల స్వామివారు ఉన్నారు, బయట విగ్రహమూర్తులు కదా వీళ్ళు, కళ్యాణమూర్తులు కాబట్టి ఇక్కడ 2 వైపులా చేస్తున్నారు. ఇక్కడ 3 జంటలు అయితే కూర్చున్నారండి స్వామివారి కళ్యాణం చేయించడానికి. స్వామివారి కంకణాలు అనమాట చూపిస్తున్నారు అయ్యగారు. ఇంక ఈ ముగ్గురు కూడా ఒకరు ఇక్కడ జరిపిస్తున్నారు, ఇంకొకళ్ళేమో లోపల కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. ఇంకా అయ్యగారులు కూడా చాలా బాగా స్వామివారి కళ్యాణాన్ని అయితే చేశారు. అసలు స్వామివారి కళ్యాణం ఇలా జరిగిద్దాన్ని నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. వెండి జంజం కూడా స్వామివారికి వేస్తున్నారు. వెండిది అయితే వేశారనమాట. ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు స్వామివారికి. భద్రాచలంలో స్వామివారి కళ్యాణం చూసే భక్తులు ఎలాగైతే వీక్షిస్తున్నారో ఇక్కడ కూడా స్వామివారి కళ్యాణాన్ని అంతే అంగరంగ వైభవంగా అయితే మా అయ్యగారులు అయితే జరిపించేశారు. ఇప్పుడు స్వామివారికి జీలకర్ర బెల్లం అయితే సమర్పిస్తున్నారు. నేనైతే ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను స్వామివారి కళ్యాణంలో ఒక భాగం అయినందుకు. ఇక్కడ వచ్చిన ఊరు వాళ్ళందరూ కూడా సుమారు ఒక 1000 నుంచి 2000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్వామివారికి కళ్యాణానికి మంగళసూత్రాన్ని అయితే చూపిస్తున్నారు. చూడండి, అమ్మవారికి 3 సూత్రాలు, సీతమ్మ తల్లికి 3 సూత్రాలు ఉంటాయంట. ఇప్పటి వరకు నాకు తెలీదు. ఇప్పుడు అమ్మవారికి 3 సూత్రాలతో ఇక్కడ కళ్యాణం అయితే చేస్తున్నారు. అందరికీ 2 ఉంటాయి కానీ సీతమ్మ వారికి మాత్రం 3 మంగళసూత్రాలు ఉంటాయంట. చూస్తున్నారు కదా, ఇదేమో లోపల వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళేమో లోపల అమ్మవారికి వేయటానికైతే వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి బయట కళ్యాణమూర్తులకైతే ఈ మంగళసూత్రం అయితే వేస్తున్నారు అయ్యగారు. నేను ఈరోజు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను అంటే స్వామివారికి తలంబ్రాలలో ఒక భాగం అయ్యాను. ప్లస్ అన్నదానం చేసే దాంట్లో మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత మనం సాయం చేసే స్థితిలో అయితే ఉండాలి. ఎంత సంపాదించినా కానీ దానిలో ఒక వంతు సాయం చేసే గుణం అయితే అందరికీ ఉండాలి. మనమే తిని మనమే బాగుండాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. మనతో పాటు ఇంకొకళ్ళు కూడా బాగుండాలి అని చెప్పేసి మనం ఎప్పుడూ కోరుకుంటే మనకి ఎప్పుడూ మంచి జరుగుతూ ఉంటుంది. మనం తెలిసి ఎవరికైనా ఏంటంటే తెలిసి ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు. తెలియక చేసే తప్పులకి పరిష్కారం ఉంటుంది కానీ తెలిసి చేసే తప్పులకైతే పరిష్కారం అనేది ఉండదు. ఇంక ఇప్పుడు స్వామివారికి పూల బంతి అయితే మా అందరికీ పంపించారు. ఇంకా స్వామివారికి తలంబ్రాలు పోసేస్తున్నారు. ఈ
దేవుడి కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొన్నందుకు నాకు అసలు మాటల్లో చెప్పలేకపోతే ఇప్పటికే చాలాసార్లు రిపీట్ అయింది ఈ వర్డ్. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అనే వర్డ్ అయితే. ఎందుకు అనంటే మనం బయట ఎంతో లగ్జరీ లైఫ్ చూసినా కూడా కొన్నిసార్లు అంత హ్యాపీనెస్ అనిపించదు. నాకైతే ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళటంలో అక్కడ జరిగే యాక్టివిటీస్లో పాల్గొనటం అంటే నాకు చాలా ఇష్టం. ఇంక ఇప్పుడు స్వామివారి తలంబరాలు మేము కూడా సమర్పించేసాము. ఇంకా కళ్యాణం అయిపోయింది, అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసాము పిల్లలతో కలిసి. ఫస్ట్ టైం నేను మనస్ఫూర్తిగా ఇక్కడ అన్నం అయితే స్వీకరిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.